హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను టెట్ మరియు డిఎస్సికి అవసరమయ్యేలాగా తెలుగుకు సంబంధించి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తున్నానండి. సెకండ్ క్లాస్ అండి. ఫస్ట్ ఈత చెట్టు ఈనెలతో ఏం తయారు చేస్తారు అంటే పతంగి అండి. ఈ నోట్స్ అంతా కూడా నేను నా ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ చేసుకునిందండి. మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే జూన్ 2, 2014లో అండి. 20వ రాష్ట్రము. అందులో మనకి 33 జిల్లాలుగా ఉన్నాయి. ఇందులో మనకి సెకండ్ క్లాస్లో ఇంకా ఏం చెప్పారు అంటే జనరల్గా తెలుగు నెలలెన్ని 12 అండి. మనకందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకము, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం ఇవన్నీ మనకు తెలుగు నెలలండి. దాంట్లో ఇంకా ఈ సెకండ్ క్లాస్లో మనకి ఎక్కువగా ప్రస్తావించినవి ఏంటి అంటే పండుగల గురించి అండి. చైత్రమాసంలో ఉగాది పండుగ వస్తుంది. ఆషాఢం తొలి ఏకాదశి, ఫాల్గుణంలో హోలీ పండుగ, భాద్రపదంలో వినాయక చవితి, ఆశ్వయుజంలో దసరా, శ్రీకృష్ణ శతకం మకుటం ఎవరు అని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అడిగారండి. కృష్ణ. నెక్స్ట్ అండి, సెకండ్ క్లాస్లో ఉన్న కొన్ని సెంటెన్స్లో నుంచి మనం కొన్ని వర్డ్స్ తీసుకొని మీనింగ్స్ చేసాము. అంబు అంటే నీరు, కరి అంటే ఏనుగు, కీస జేబు, గతి తోవ దారి దిక్కు, చెలక సాగులో లేని పంట భూమి, దిమ్మిస భూమి లేదా నేలను గట్టిపరిచే ఒక పనిముట్టండి. పగ్గం తాడు, ఒడిసి పట్టుట భద్రంగా లేదా జాగ్రత్తగా పట్టుకోవడం, కల్వం చిన్న రోలు, కౌచిప్ప ఆలుచిప్ప, గట్క జొన్నన్నం జొన్నలతో చేసిన అన్నం అండి, జొన్నన్నం. చెలిమే నీటి కుంట. ఇక్కడ మీరు చూడండి, చెలిమి అంటే స్నేహం అండి, చెలిమే అంటే నీటి కుంట. నెక్స్ట్ డొప్ప అంటే ఆకులతో చేసిన ఒక పాత్ర అండి. పద్ధతి చేతులు జోడించడం, భవం పుట్టుట, ముర్కులు పిండి వంటలండి. నెక్స్ట్ రుస కోపం, వైరి శత్రువు, మాను అంటే చెట్టు, మేదిరి సిబ్బి అంటే కంక బొంగుతో చేసిన ఒక కంచం అంటే ప్లేట్ అండి. వెలియగా అంటే ప్రకాశించగా లేదంటే వెలుగునివ్వడము అని అర్థం అండి. క్షీరాబ్ది అంటే పాల సముద్రము. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ అండి. నెక్స్ట్ మనము థర్డ్ క్లాస్కి వెళ్దామండి. థర్డ్ క్లాస్లో ఫస్ట్ ఇది ఒక గేయం అండి. ఈ గేయము బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం అండి. దీన్ని మనకు కపిలవాయి లింగమూర్తి గారు రాశారండి. దీంట్లో పెద్ద ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ లేవండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ అండి, వానదేవుడా. థర్డ్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ ఏంటి? వానదేవుడా. మనము ఈ లెసన్ ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణం, ప్రక్రియ, గేయం. మనకు ప్రతి లెసన్లో ఇతివృత్తం అండ్ ప్రక్రియ రెండు ఉంటాయండి. మనకి క్వశ్చన్స్ కూడా ఇలా అడుగుతాడు. వానదేవుడు ఏ ప్రక్రియ కిందికి వస్తుంది? వానదేవుడు పాఠము ఏ ప్రక్రియ కిందికి వస్తుంది అంటే గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణము. దీంట్లో మనకి మెయిన్గా అచ్చులు, హల్లులు మరియు ఉభయాక్షరాల గురించి మాత్రం ఇచ్చారండి. ఆ నుంచి అవు వరకు ఉంటే అచ్చులని మనకందరికీ తెలిసిన బేసిక్స్ అండి ఇవన్నీ. అరసున్నా సున్నా విసర్గ అంటే ఉభయాక్షరాలని, కా నుంచి బండిరా వరకు హల్లులు. సో ఇందులో మనకి అక్షరమాల గురించి ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్లో బాలభీముడు ఇతివృత్తం ఏంటి అంటే ఇతిహాసం అండి. దీని ప్రక్రియ ఏంటి అంటే కథ అండి. కథ అంటే స్టోరీ టెల్లింగ్ లాగా అనమాట. దీంట్లో మెయిన్గా మనకి పాండవులు మరియు కౌరవుల గురించి అండి. పాండవులు 5 మనకు తెలిసినదే కదండి, కౌరవులు కూడా 100 మంది. సో దీంట్లో పాండవులు ఎవరెవరండి? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో ఆర్డర్ వైజే రాశానండి. 1, 2, 3, 4 వాళ్ళలో
ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అలాగే. నెక్స్ట్ దీంట్లో పాండవులు కుంతీదేవి మరియు పాండురాజుకి జన్మించిన వారు. కౌరవులు వచ్చేసి గాంధారి మరియు ధృతరాష్ట్రునికి జన్మించిన వారు. వీరిలో దుర్యోధనుడు ముఖ్యుడు. అయితే ఈ పాండవులకి మరియు కౌరవులకి కూడా గురువు ఎవరు అంటే ద్రోణాచార్యులు గారండి. ఈ లెసన్కి సంబంధించిన పదజాలం అండి. దీంట్లో మనకి ఏకవచనాలు బహువచనాల గురించి ఇచ్చారు. ఏకవచనం అంటే మనకి తెలుసు కదండి, ఒకే వస్తువు పేరు తెలిపే పదాలని ఏకవచనం అని, లేదా ఒకటి కంటే ఎక్కువగా వస్తువుల పేర్లు తెలిపే పదాలని మనం బహువచనాలు అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కవి అన్నాడు అనుకోండి, కవి ఒక్కరే కదండి, ఒక్కరు కాబట్టి ఏకవచనం. అదే కవులు అన్నాం అనుకోండి అంటే ఒకరికంటే ఎక్కువ మంది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, కవులు అంటే బహువచనానికి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ మనకి అమ్మ లెసన్ ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి మరియు విలువల గురించి తెలుపుతుందండి. దీని ప్రక్రియ ఒక గేయము. అయితే ఈ అమ్మ లెసన్ మూలం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే వేముగంటి నరసింహాచార్యులు రచించిన బాలగేయాలు అనే దాని నుంచి ఈ అమ్మ అనే లెసన్ని మనకి తీసుకున్నారండి. దీంట్లో మళ్ళీ మనకి అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అనే అక్షరాల గురించి చెప్పారండి. మనకి ఇవి అల్ప ప్రాణాలు, మహాప్రాణాక్షరాలు అంటే ఈజీగా మనము పలికేటప్పుడు ఎలాంటి ఒత్తి పలకాల్సిన అవసరం లేకుండా ఈజీగా పలకగలిగే అక్షరాలని మనము ఏమంటాము అంటే అల్ప ప్రాణాక్షరాలు. ఇదిగోండి తేలిగ్గా పలుకుతాము. క ఖ ఖ గ ఛ ఝ ట ఈజీగా వస్తుంది కదా ప్రొనౌన్సియేషన్. ఇక్కడ చూడండి ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇవన్నీ మనము ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నామండి, ఒత్తి పలుకుతున్నాము. ఇలా ఒత్తి పలికే అక్షరాలని మహాప్రాణాక్షరాలని, తేలిగ్గా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలని అంటాము. వీటి గురించి మనకి థర్డ్ లెసన్లో ఉందండి. దీనిలోనే ఒక చిన్న స్టోరీ లాగా చెప్పారు. థర్డ్ లెసన్లోనే మనకి నెక్స్ట్ దయ అంటే ఏంటి చూడండి. దయ కూడా మనకి భూతదయ అనే ఇతివృత్తం కిందికి వస్తుందండి. ఇది ఒక కథ అనే ప్రక్రియ అండి. అంటే కథ రూపంలో ఈ దయ అనే లెసన్ని కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇందులో కథ ఏంటి అంటే ఒకసారి చూడండి. దేవదత్తుడు అనే అతడు హంస కోసము వేటకెళ్ళింటాడండి. అయితే గౌతముడు ఏం చేస్తాడు అంటే హంసని ప్రొటెక్ట్ చేయాలి అని చూస్తాడు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే కపిలవస్తు నగరంలో శుద్ధోదనుడు. ఈ శుద్ధోదనుడు ఎవరు అంటే మళ్ళీ గౌతముని యొక్క తండ్రి అండి. చూడండి శుద్ధోదనుడు సన్ సిద్ధార్థుడు. అంటే శుద్ధోదనుడికి కుమారుడు ఎవరు అంటే సిద్ధార్థుడు లేదా గౌతముడు అండి. ఒకటే పేరు, గౌతముడు అన్న సిద్ధార్థుడు అన్న ఒకరే అండి. సో ఇందులో దేవదత్తుడు వచ్చేసి ఒక హంసని చంపడానికి ప్రయత్నిస్తుంటే మనకి శుద్ధోదనుడు కుమారుడైన సిద్ధార్థుడు లేదా గౌతముడు ఏం చేస్తుంటాడు అంటే ఈ దేవదత్తుడు చంపాలనుకున్న హంసని కాపాడుతూ ఉంటాడండి. దీంట్లో మనకి కాఠిన్యము అనే ఒక వర్డ్ వస్తుంది. కాఠిన్యము కంటే ప్రేమ దయ ఉన్నవారికే అందరి మన్ననలు దొరుకుతాయి అనేది ఈ స్టోరీ యొక్క ఫైనల్ సారాంశం అండి. ఏంటి, కాఠిన్యము కంటే ప్రేమ దయ ఉన్నవారికే అందరి మన్నన దొరుకుతుంది. నెక్స్ట్ అండి ఫోర్త్ లెసను వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి. మన పండుగలు అనగానే మనకు అర్థమైపోతుంది దేని గురించి చెప్తున్నది ఇది ఇతివృత్తము అంటే సంస్కృతి. నెక్స్ట్ ఇది సంభాషణ అనే ప్రక్రియలో జరుగుతుంది. సో దీంట్లో మనకి మెయిన్గా ఏ మాసంలో ఏ పండుగలు వస్తాయి అనే గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ దీంట్లో చూద్దాం. ఫస్ట్ది చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి రోజున మనం ఉగాది పండుగని జరుపుకుంటాము. నెక్స్ట్ చైత్రమాసం శుద్ధ నవమి రోజు మనము శ్రీరామనవమిని సీతారాముల కళ్యాణం కొరకు జరుపుకుంటామండి. ఇది ఎప్పుడు వస్తుంది, ఉగాది తర్వాత కరెక్ట్గా 9 రోజుల తర్వాత శ్రీరామనవమి అనేది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆశ్వయుజ మాసం
శుద్ధ దశమి రోజు మనం దసరా పండుగని జరుపుకుంటాము. అయితే ఈ దసరా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. చూడండి, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు దసరా జరుపుకుంటాము. రాముడు రావణాసురుణ్ణి వధించిన రోజుగా జరుపుకోవచ్చు. లేదంటే ఇంకొకటి, మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసిన రోజు కూడా మనకి విజయదశమినేనండి. ఈ విజయదశమి రోజు మనం ఇంకా ఏం చేస్తాము, పాలపిట్టని చూస్తాము, జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం దసరా పండుగ రోజు చేస్తుంటాము అండి. నెక్స్ట్, ఆశ్వయుజ మాసంలోనే బహుళ అమావాస్య రోజు దీపావళి అనే పండుగను చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు మకర రాశి ప్రవేశం, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మనం సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము. దీనిలో 3 ఉంటాయి కదండి, భోగి, సంక్రాంతి, కనుమ, 3 రోజులు ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్, శివలింగం ఉద్భవించిన రోజుని మనము శివరాత్రి కింద జరుపుకుంటామండి. నెక్స్ట్, దీంట్లో బక్రీద్, మహరం పండుగల గురించి ప్రస్తావించారు. ఈ 2 పండుగలు దేనికి ప్రతీకలుగా చేస్తారు అంటే త్యాగానికి ప్రతీకలుగా చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లంబాడీలు తీజు పండగ, బొడ్డెమ్మల పండుగ గురించి కూడా ఇక్కడ ఇచ్చారండి. వివరంగా చూద్దాం ఒకసారి. తీజ్ పండుగ చూడండి. తీజ్ పండుగ ఆడపిల్లలు శీతల భవాని అనే అమ్మవారిని కొలుస్తూ ఆడపిల్లలు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏం చేస్తారు అంటే దుసేరు తీగతో అల్లిన బుట్టల్లో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిల్లో నానబెట్టిన గోధుమలు చల్లి 9వ రోజున అన్నదమ్ములకు ఇచ్చి పొలాల్లో చల్లుతారండి. ఇది అక్కడ సంప్రదాయం అన్నమాట. ఏంటి, తీజ్ పండుగ రోజు ఆడపిల్లలందరూ శీతల భవాన్ని కొల్చడం ఒకటి, దుసేరు తీగలతో అల్లిన బుట్టల్లో తండా నాయకుని చేత పుట్టమన్ను వేయించి దానిలో నానబెట్టిన గోధుమలను చల్లి 9 రోజులు అయిన తర్వాత అన్నదమ్ములకు ఇచ్చి వాటిని వాళ్ళ పొలాల్లో చల్లిస్తూ ఉంటారండి. ఇది తీజ్ పండుగ యొక్క ప్రత్యేకత. అయితే బొడ్డెమ్మ పండుగ చూడండి. బొడ్డెమ్మ పండుగ కూడా మనకి లంబాడీలు చేసేదే, కానీ దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ శీతల భవాన్ని కొలుస్తారు, ఇక్కడ మనం గౌరమ్మ దేవిని కొలుస్తూ ఉంటారండి, గౌరమ్మని పూజిస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలే జరుపుకుంటారు, కన్నె పిల్లలు జరుపుకుంటారు. బాలికలు పెళ్లి ఘనంగా జరగాలని బొడ్డెమ్మ పండుగల్లో గౌరమ్మను పూజిస్తారు. దీపావళి, నెక్స్ట్ భాద్ర బహుళ అమావాస్యకి ముందు రోజు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారంటే భాద్ర బహుళ అమావాస్య ముందు రోజు అంటే ఏంటండి, దీపావళి కదా. దీపావళికి ముందే మనకి బొడ్డెమ్మ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అయితే బొడ్డెమ్మ పండుగని 9 రోజులు ఆడి పాడి దీపావళికి ముందే అంటే అమావాస్యకి ముందే నిమజ్జనం చేసేస్తారండి. నెక్స్ట్, ఈ బొడ్డెమ్మని ఎలా తయారు చేస్తారు అంటే పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టుని మరియు గౌరమ్మను కూడా పెట్టి పూజిస్తూ ఉంటారండి. ఇది మనకి బొడ్డెమ్మ పండుగ వివరాలు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి రంజాన్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. రంజాన్ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల అండి. ఈ నెలలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన గ్రంథం కూడా ఉద్భవించిందని అంటారు. సో ఈ రంజాన్కి ఇంకో పేరండి ఈద్ ఉల్ ఫితర్. ఈ రంజాన్ పండుగప్పుడు అందరూ ఏం చేస్తుంటారు మనకు కూడా తెలుసు కదండి, నెల రోజులు ఉపవాసం ఉండి ముస్లింలు చాలా పవిత్ర నెలగా ఈ రంజాన్ నెలని భావిస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఇందులో ఇంకా ప్రస్తావించిన పండుగ ఒకటి క్రిస్మస్ పండుగ అండి. క్రిస్మస్ని డిసెంబర్ 25వ తారీఖున జరుపుకుంటారండి. నెక్స్ట్ 5th లెసన్ అండి, కాకుల లెక్క. ఇది హాస్యం అనే ఇతివృత్తం నుండి కథ అనే ప్రక్రియ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడిందండి. దీంట్లో కూడా మనకి ఏకవచనం బహువచనాల గురించి చెప్పారండి. ఏకవచనం బహువచనం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కవి, కవులు. ఒకరి గురించి చెప్తే ఏకవచనం, ఒకరికంటే ఎక్కువ లేదంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం కింద మనం చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి లేగదూడ అండి. లేగదూడ అనేది ఒక గేయ ప్రక్రియ. ఈ గేయ ప్రక్రియ యొక్క గేయం అండి లేగదూడ అనేది. ఇతివృత్తం వచ్చేసి భూతదయ. దీనిలో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి, కొన్ని మీనింగ్స్ మాత్రం ఉన్నాయి చూడండి. ఊసులు అంటే మాట్లాడడము, మాటలు. దరిచేరి అంటే దగ్గరికి వచ్చి. గారాలు
మనం అంటుంటాం కదండి, గారాలు పోతున్నారని, అంటే అతిగా ప్రేమ చేయడము అని. నెక్స్ట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. నీటి అందాలు 7th లెసన్ అండి, 3rd క్లాస్లో నీటి అందాలు. దీనిలో చూడండి, ఇది ఏ ప్రక్రియ అంటే ఇది వ్యాస రూపంలో ఉంది, అంటే వ్యాసం రాయం, ఎస్సే అంటాం కదండి, వ్యాస రూపంలో ఉంది నీటి అందాలు అనేది. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థల. దీంట్లో మొదటిగా లక్నవరం అండి, లక్నవరం చెరువు. ఇది ప్రజెంట్ ఇది ములుగు డిస్టిక్లో ఉంది. అయితే లక్నవరం చెరువుని ఎవరు తవ్వించారు అంటే కాకతీయులు తవ్వించారండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వాళ్ళు అభివృద్ధి చేశారండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. తవ్వించింది మాత్రం కాకతీయులండి, తను అభివృద్ధి చేసింది ఎవరండి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వాళ్ళు. సో ఎలా అభివృద్ధి చేశారు, ఏం చేశారు అంటే 3 ద్వీపాలకి వాళ్ళు రోప్వే ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేశారండి. అలా మనకి ఈ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వాళ్ళు ఈ లక్నవరం చెరువుని డెవలప్ చేశారండి. నెక్స్ట్ కుంటాల జలపాతం. కుంటాల జలపాతానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దీన్ని మనము తెలంగాణ కాశ్మీరం అని కూడా పిలుస్తారండి. ఇది ఎక్కడుందంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఈ కుంటాల ప్రదేశాన్ని రాష్ట్రంలో ఎత్తైన జలపాతం కింద చెప్తూ ఉంటారండి. ఇది ఏ జిల్లాలో ఉంది అంటే నిర్మల్ జిల్లాలో ఉంది. ఉత్తర సహ్యాంద్రి పర్వత శ్రేణులు కడెం నదిపై ఉన్నాయి. సో ఇందులో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకి కుంటాల జలపాతం అనే పేరు ఎలా వచ్చింది అంటే శకుంతల దుష్యంతల అనేవారు ఇక్కడ నివసించారని చరిత్ర చెప్తుందండి. ఆ ప్రకారంగా దీన్ని ఫస్ట్లో కుంతల జలపాతం అనేవాళ్ళు, రాను రాను దాన్ని కుంటాల జలపాతం కింద పిలుస్తున్నారు. అయితే ఇది నేషనల్ 45 NH44 రోడ్ దగ్గరికి, నేషనల్ హైవే దగ్గరలోనే ఉందండి. 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే దీని ఎత్తు ఎంత అని అడిగే ఛాన్స్ చాలా ఉందండి. 145 అడుగులు లేదా 45 మీటర్స్ అని ఆప్షన్స్లో ఏదున్నా కరెక్టే అండి. ఇక్కడ ఈ కుంటాల జలపాతం ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ మనకి ఒక శివలింగం ప్రతిష్టాపన అనేది, పురాతన శివలింగం అనేది ప్రతిష్ఠించబడి ఉన్నదండి. ఇవి ఇందులో కుంటాల జలపాతంకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఏమున్నాయి అంటే నీటి అందాల్లో నాగార్జున సాగర్ గురించి చెప్పారండి. నాగార్జున సాగర్ ఇది నల్గొండ డిస్టిక్లో ఉందండి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు లాంచీలో వెళ్తే నాగార్జున కొండ అని ఒక అద్భుతమైన కొండని మనం చూడొచ్చండి. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం అండి. ఇది 2వ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అండి. దీంట్లో 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్కి శంకుస్థాపన చేశారండి. ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట కోసం అనేసి ఇక్ష్వాక రాజులు నాగార్జున సాగర్ని విజయపురి అనే పేరుతో పాలించారండి. బౌద్ధ శిల్పాలు క్రీస్తు శకం 1 మరియు 3 శతాబ్దంకు సంబంధించినవని చెప్తారు. అంటే ఇక్కడ నాగార్జున సాగర్లో మనకి ఒక మ్యూజియం ఉందండి. అక్కడ చాలా శిల్పాలు, నెక్స్ట్ ఇంకా అక్కడ కొన్ని పురాతన శిల్పాలు కూడా దొరికాయండి. అవి ఏ శతాబ్దాలకు చెందినవి అంటే 1 మరియు 3 శతాబ్దాలకు సంబంధించినవిగా చెప్తూ ఉంటారు అక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలని. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే క్వశ్చన్ రావచ్చండి. ఒక్క రోజుకి 810 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో నాగార్జునుడు అనుపు అనే ఒక విలేజ్లో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడండి. నెక్స్ట్ దీంట్లో ఇచ్చిన మెయిన్ గ్రామర్ ఏంటి అంటే హ్రస్వాల గురించి, దీర్ఘాల గురించి చెప్పారండి. మెయిన్ అచ్చుల్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, అచ్చులు అంటే ఆ నుంచి అవు వరకు. అయితే ఇందులో హ్రస్వాలు దీర్ఘాలు అని 2 ఉన్నాయండి. హ్రస్వాలు అంటే దీర్ఘం లేకుండా, సాగదీయడం లేకుండా ఈజీ ప్రొనౌన్స్ ఆ, ఈ, ఉ, ఆ, ఈ,
ఊ అంటే మనము దీర్ఘం చేస్తున్నాం కదండి, అందుకని ఇవి దీర్ఘాక్షరాలు అవుతాయి, ఇవేమో హ్రస్వాక్షరాలు అవుతాయి. సో ఇది మనకి 7th లెసన్ అండి. నెక్స్ట్ లెసన్ మతిమరుపు, ఈగ. ఇందులో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి. జనరల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఈగ ఉంటుంది, ఆ ఈగ ఇల్లు అలుకుతూ ఉన్నప్పుడు తన పేరు మర్చిపోతూ ఉంటుంది. సో ఈ మతిమరుపు ఈగ అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించిందంటే ఒక హాస్యం అండి. ఇది కథ ప్రక్రియకు సంబంధించినది. అయితే ఇందులో మెయిన్గా ఉండే పాయింట్స్ ఏంటి అంటే ఈగ తన పేరుని మర్చిపోతూ ఉంటుంది కదా ఇల్లు అలికినప్పుడు. అప్పుడు తన పేరేంటి అని ఒక లేగదూడని అడిగితే లేగదూడకు తెలియదని చెప్పడం వల్ల అది ఏం చేస్తుంది, మళ్ళీ ఇక దూడ తల్లి ఉంటుంది కదా తనని అడుగుతుంది. తను తెలియదు అనేసరికి ఆవును మేపే మల్లన్నని, ఆ నెక్స్ట్ నీడనిచ్చే చెట్టుని, ఆ నెక్స్ట్ చెట్టు కింద ఉన్న గుర్రాన్ని, ఆ నెక్స్ట్ గుర్రం కడుపులో ఉన్న పిల్లని అడుగుతుంది నా పేరేంటి అని. సో అప్పుడు లాస్ట్లో గుర్రం కడుపులో ఉన్న పిల్ల ఉండి నీ పేరు ఈగ అని చెప్తే అది రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఇల్లు అలుక్కుంటూ ఉంటుంది. సో ఇదొక హాస్యానికి సంబంధించిన స్టోరీ అండి. దీనిలో ఇంతకు మించి పెద్ద ఏం పాయింట్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి 9th లెసన్ అండి, ఏమేమి చూడాలి. ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది, ప్రకృతి పరిశీలన ఇతివృత్తానికి సంబంధించిన లెసన్ అండి. దీంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ కనిపించలేదు, పదజాలం కూడా ఏమీ లేదు. సో మీరేమైనా ఉంటే కామెంట్ చేయండి చదివిన దాంట్లో ఉంటే. నెక్స్ట్ లెసన్ అండి, వేమన శతకం. ఈ వేమన శతకానికి మకుటం ఏంటి అంటే విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఏ ఇతివృత్తానికి చెందింది, విలువలు, మరియు ఇది పద్యాలు ప్రక్రియకు సంబంధించినదండి. వేమన శతకాన్ని రాసింది ఎవరు, పేరులోనే ఉంది మనకి తెలుసు కదా, వేమన గారు. నెక్స్ట్ దీంట్లో ఉన్న కొన్ని మీనింగ్స్ అండ్ అపోజిట్స్ చూద్దామండి. వ్యతిరేక పదాలు, అర్థాలు చూడండి. ఉర్వి భూమి, సజ్జనులు మంచివాడు, అధికుడు గొప్పవాడు లేదా గొప్పవారు. తండోపతండాలు అంటే గుంపులుగా రావడం, గుంపులుగా ఉండడం అని అర్థం. నెక్స్ట్ వ్యతిరేక పదాలండి, అపోజిట్స్. కోపంగా ఉండడం అంటే శాంతం, దుర్జనుడు సజ్జనుడు, ముచ్చు అంటే దొర. నెక్స్ట్ పిరికి ధైర్యం, మేలు కీడు. ఇక్కడ మనకి ఇచ్చిన గ్రామర్ పాయింట్ అండి, ద్విత్వాక్షరాలు అంటే ప్రతి అక్షరానికి అదే అక్షరంతో కూడిన ఒత్తు రావడం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కాకి కావొత్తే ఉంది, గాకి గావొత్తే ఉంటుంది. అంటే ఏ హల్లుకి మళ్ళీ అదే హల్లు మనకి ఒత్తుగా రావడం అనమాట. ప్రతి అక్షరానికి అదే అక్షరంతో ఒత్తు పలకడంని మనం ద్విత్వాక్షరాలు అంటామండి. అక్క, మొగ్గ, నక్క, చెక్క, ఈ ఎగ్జాంపుల్స్లో అబ్జర్వ్ చేస్తే కాకి కావొత్తు అంటే ఏ అక్షరానికి అదే అక్షరంతో కూడిన ఒత్తు అనేది మనకు వస్తుంది అండి. సో అదే అక్షరం దానికి చేరుతుంది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలండి, 11వ లెసన్. ఇది ఏ ఇతివృత్తానికి చెందింది అంటే సంస్కృతికి. మరియు ఇది ఎలా ఉంది అంటే వ్యాసరూప ప్రక్రియ అండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేది వ్యాసరూప ప్రక్రియ. చూద్దామండి, ఇవన్నీ మనకు తెలిసినవే అండి, కానీ నేను రాశాను. రాష్ట్ర జంతువు జింక దేనికి చిహ్నము అంటే ప్రేమకి చిహ్నం అండి. నెక్స్ట్ రాష్ట్ర పక్షి పాలపిట్ట స్వేచ్ఛకు చిహ్నం అండి. నెక్స్ట్ రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు, మనం దసరా రోజు పూజిస్తామని చెప్పుకున్నాం కదండి ఇందాక, దీన్ని మనము షమీ వృక్షం అని కూడా అంటారు. నెక్స్ట్ మన రాష్ట్ర పండుగ ఏంటి, బతుకమ్మ. దీనిలో ఎవరు ఎక్కువగా ఆడతారంటే పూలను పూజిస్తూ పూలతోని స్త్రీలు బాగా ఆడి పాడుతూ ఉంటారండి, గౌరమ్మగా భావించి పూజ చేస్తూ ఉంటారు. రాష్ట్ర పండుగ ఏంటి, బతుకమ్మ. నెక్స్ట్ రాష్ట్ర పువ్వు ఏంటి అంటే తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వుని మనం బతుకమ్మలో కూడా ఉపయోగిస్తామండి. దీంట్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర పువ్వునే మనము తంగేడు పువ్వునే రాష్ట్ర పువ్వుగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జెండాలో ఉండే రంగుల గురించి కూడా ఇచ్చారండి ఈ లెసన్లో. మనకు తెలిసిన విషయాలే కానీ ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదండి. ఫస్ట్ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం దేనికి ప్రతీక అండి,
త్యాగానికి దేశభక్తికి. తెలుపు శాంతికి సత్యానికి. నెక్స్ట్ ఆకుపచ్చ నమ్మకానికి సమృద్ధికి భూమికి. నెక్స్ట్ అండి దీంట్లో ఇచ్చిన గ్రామర్ పాయింట్ సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు ఏంటి అంటే ఒక హల్లుకి వేరొక హల్లుతో ఒత్తు రావడం అండి. ఇక్కడ గమనిస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రకృతి వికృతి. ఇక్కడ చూడండి కాకి రు, ఇలా తాకి రా, ఘాకి నా ఒత్తు, ఇలా ఒక అక్షరానికి వేరొక అక్షరంతో కలిసి రావడాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్తాక్షరాలు అంటామండి. నెక్స్ట్ 12th లెసన్ అండి తోట తల్లి. ఈ తోట తల్లి లెసన్ ఎవరు రాశారంటే సినారే గారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాశారు తోటపల్లి అనే లెసన్ని. ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించింది అంటే పర్యావరణం, దీని యొక్క ఇతివృత్తం గేయం ప్రక్రియకి సంబంధించింది. ఇందులో మనకి సంశ్లేషాక్షరాల గురించి ఇచ్చారండి. సంశ్లేషాక్షరాలు అంటే ఒక అక్షరానికి 2 ఒత్తులు వేరువేరుగా, లేదంటే ఒకే అక్షరానికి 2 వేరువేరు ఒత్తులు ఇలా వస్తే వీటిని సంశ్లేషాక్షరాలు అంటారండి. చూడండి ఒకసారి అస్త్రం, రాష్ట్రం. ఇందులో చూడండి షా టా రా 3 అక్షరాలు కలిపి ఒక అక్షరాలతో కలిసి ఏర్పడింది కదండి ఇలా అక్షరము, అందుకని వీటిని సంశ్లేషాక్షరాలు అంటారండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మహాత్ముడు. ఇందులో కూడా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి, జస్ట్ చూద్దాం ఒకసారి. మీకు తెలిసినదే మహాత్ముడు ఎవరండి? గాంధీ. సో ఈ మహాత్ముడు ఏ ఇతివృత్తానికి చెందింది అంటే స్ఫూర్తి. ఏ ప్రక్రియకు చెందిందంటే వ్యాసము. నెక్స్ట్ ఇదిగోండి మహాత్మా గాంధీ గారి పేరెంట్స్ ఎవరు అంటే కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి. అయితే ఈ కరమ్చంద్ గాంధీ గారు సత్యహరిశ్చంద్ర నాటకం అనే పుస్తకాన్ని మన మహాత్మా గాంధీ గారికి బహుకరించారు. ఇందులో కొన్ని మీనింగ్స్ ఏమున్నాయంటే, ఒకటి జస్ట్ వర్డ్ తీసుకుంటే అహింస. అహింస అంటే హింస లేనిది. సో ఈ లెసన్ లాస్ట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ అండి. ఈ 3rd క్లాస్ లెసన్లో ఉన్న లాస్ట్ మీనింగ్స్ అల్పుడు, నీచుడు, ఉనికి, ఉండడము లేదా స్థితి, ధరణి భూమి, వెల. ధర అంటే కూడా భూమి వెలనేనండి. నారాజు, నరాజు అంటే నా అంటే అది నెగిటివ్కి సంబంధించింది చూడండి. బాధ, అసంతృప్తి. బింకము, గర్వము, బడాయి. ఆస్థానము, నిలయం, కొలువు. ఎగాదిగా అంటే పైకి కిందికి చూడడము. పరగణాలు, భూమిలో కొంత భాగం. బేల, అమాయకత్వం. వన్నె, రంగు, అందము. లాస్ట్ లెసన్ అండి చెట్టు కోరిక. ఇది కథ ప్రక్రియ అండి. సృజనాత్మకతకు సంబంధించిన లెసన్ అండి. దీంట్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం లేవు. ఈ మీనింగ్స్ అన్నీ కూడా మనకి 3rd క్లాస్లో లాస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్ మీనింగ్స్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.